అన్ని సీజన్స్ ఒక ఎత్తైతే సీజన్ 9 మరొక ఎత్తనే చెప్పాలి. అంతేకాకుండా ఈ సీజన్ 9 హైప్ మరీ పెంచేస్తున్నారు. వీకెండ్ వచ్చిన నాగార్జున గారైతే ఒక ఎస్ ఈస్ ఛానల్ ఏమనుకుంటున్నారనే అదే పాయింట్‌తో హౌస్‌లో ఉన్న కంటెస్టెంట్‌ని అయితే కడిగి పారేస్తున్నారనే చెప్పాలి. ఇక ఈ విషయం పక్కన పెడితే ప్రస్తుతం 'స్టార్ మా' నుంచి తాజాగా ఒక ప్రోమో అయితే రిలీజ్ అయింది. ఆ ప్రోమోని ఒక్కసారిగా మీరు చూసుకున్నట్లయితే హౌస్‌లో మన టీవీ ద్వారా కంటెస్టెంట్స్‌ని పలకరించి మరి ఈరోజు కెప్టెన్ టాస్క్ పెడతాను అన్నాను కదా! సో, ఇమ్మానుయేలు, భరణి అలాగే డెమాన్ పవన్ మీరు ముగ్గురు కూడా గార్డెన్ ఏరియాలకు వచ్చేనంటూ టాస్క్ అయితే ఇచ్చారు హోస్ట్ నాగార్జున గారు. అయితే ఈ టాస్క్‌కి మళ్ళీ సంచాలకుగా రీతూనే పెట్టారు. అయితే చూస్తూ ఉండండి. రీతు ఈరోజు సంచాలకుగా ఫేవరిజం చేస్తదా? లేదా? అనేది ఇందులో భాగంగా తనూజ మాట్లాడుతూ ఇప్పుడెందుకు చేస్తారు సార్? నిన్న ఆల్రెడీ కోటింగ్ పడింది కదా! అని కౌంటర్ ఇచ్చింది. ఇక ఇందులో భాగంగానే వీళ్ళ ముగ్గురికి ఒక టాస్క్ అయితే పెట్టారు. ఈ టాస్క్ తగ్గేదేలే టాస్క్. ఇక ఇందులో భాగంగానే ముగ్గురు కూడా ఎక్కడా తగ్గలేదు. ముఖ్యంగా ఇమ్మానుయేలు అయితే ఈ టాస్క్‌లో ప్రాణం పెట్టి ఆడాడనే చెప్పాలి. కానీ మొత్తానికి చివరిగా టైం అయిపోవడంతో మళ్ళీ డెమాన్ పవనే రెండో కెప్టెన్‌గా ఎన్నికయ్యాడు. దీంతో చూసావా డెమాన్ మనం కష్టపడి గెలిచిన దాంట్లో ఆ థ్రిల్ వేరుంటుంది. ఎలా గెలిచామా అన్నది ఇంపార్టెంట్ కాదనుకుంటే అది చాలా కష్టం అంటూ చిన్న స్వీట్ వార్నింగ్ ఇచ్చి మొత్తానికి డెమాన్ పవన్‌కి కంగ్రాచ్యులేషన్స్ అని తెలియచేశారు. మరి డెమాన్ పవన్ కెప్టెన్ అవ్వడం దానిపై మీరేమంటారనేది కామెంట్ సెక్షన్‌లో తెలియచేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్. బై బై. హావ్ ఎ నైస్ డే.